జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తుందా? వాళ్ళ ప్రచారం చూస్తే అందరికీ అదే డౌట్ వస్తుంది. వీడియోలకు పోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎవరి ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. నిన్న నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు స్టార్ట్ చేసిర్రు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షోలని స్టార్ట్ చేసిర్రు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఉప ఎన్నిక జరిగితే ఎప్పుడు కూడా గతంలో సీఎం అనేటువంటి వ్యక్తులు ఏదో ఒకటో రెండో బహిరంగ సభలు అటెండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ 5-6 రోజుల పాటు ప్రచారాలు చేసినటువంటి సందర్భం మొదటిసారి చూస్తున్నాం. పైగా రోడ్ షోలు చేస్తున్నారు. సీఎం హోదాలో అయినా మామూలుగా ఎప్పుడైనా రాష్ట్రంలో ఏదన్నా ఒక ఉప ఎన్నిక వచ్చిందనుకోండి, అక్కడ ఒకటో రెండో బహిరంగ సభలు అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం 5-6 రోడ్ షోలలో ఆయన పాల్గొంటున్నాడు. ఆ రోడ్ షోలలో వచ్చిన జనాలతోని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని చూసిన తర్వాత అసలు ఇదేం ప్రచారం, ఇట్లా ప్రచారం చేస్తారా, ఎవరిని బెదిరిస్తున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది జనాలని, ఇప్పుడు ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సీఎం గారు ఏం మాట్లాడారంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా బీఆర్ఎస్ పార్టీకి గనక ఓటేస్తేనట ఇప్పుడు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు ఆగిపోతుందట, 500 సిలిండర్ రాదట, సన్న బియ్యం ఇయ్యరట, దాంతో పాటు ఫ్రీ బస్సు ఉంది కదా, ఆ ఫ్రీ బస్సు పథకం కూడా ఆగిపోతుందట. ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఎవరో నాయకులు కార్యకర్తలు మాట్లాడిర్రు అంటే వాళ్ళు మాట్లాడిర్రు ఏదో అనుకోవచ్చు, కానీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే నియోజకవర్గ ప్రజలని భయపెట్టడమా, బెదిరియడమా, మీరు మా పార్టీకి ఓటేయకపోతే మీకు ఇవన్నీ కూడా కట్ చేస్తాము అని ఎక్కడన్నా ఉంటుందా ఇట్లాంటివి? ఇప్పుడు ఇవి రాష్ట్రం మొత్తం చేస్తున్నాయి మేము అని చెప్పుకుంటారు కదా, అంటే రాష్ట్రం మొత్తం బంద్ చేస్తారా మీరు? సన్న బియ్యం ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక మీరు ఓడిపోతే ఇంకా రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇయ్యరా, లేకపోతే ఓన్లీ జూబ్లీహిల్స్కే వర్తిస్తుంది ఇది? అంటే జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా ఏమన్నా పథకాలు ఇచ్చిరా మీరు, ఆ పథకాలని ఆపేస్తామని చెప్పడానికి? అసలు ఇదేం వైఖరి, ఇదేం మాటలు, ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా ఆలోచించుకోకుండా జూబ్లీహిల్స్లో ఇవన్నీ కట్ అవుతాయి అని అంటే ఏం చెప్పదలిచిరు మీరు? ఒకవేళ ఆడ కాంగ్రెస్ గెలవకపోతే కనుక ఈ పథకాలన్నీ అక్కడ వాళ్ళకి కట్ చేస్తాము అని ఓపెన్గానే బహిరంగంగానే మీరు చెప్పిర్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంకి పోయినప్పుడు ఏం చెప్పాల్సింది ఉండే అంటే, వాళ్ళు ఏం చేసిర్రో ఇన్నేళ్లలో చెప్పి ఏం చేస్తాము అనేది చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండే, కానీ చేసింది ఏమీ లేదు కదా. 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అప్పులు తీసుకొచ్చుడు తప్ప ఆ అప్పులని ఏ సంక్షేమ పథకం కోసం వాడినము అనే దాని విషయంలో ఈ రోజు వరకు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అంటే అప్పులు తీసుకొచ్చుడు తప్ప ఆ అప్పులని దేనికోసం వాడుతున్నారు అనే దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో తెలియదు. వాళ్ళు చెప్పిన గ్యారంటీలు హామీలు ఏమన్నా చేసిర్రా అంటే ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇంకొక నెల అయితే, డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది నవంబర్, ఇంకొక నెల అయితే 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి. 2 ఏళ్లలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో పలానా పథకాలు చేసినాం మేము, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాము, ఇగో ఇంకా ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది, ఇప్పటిదాకా మనం కొన్ని చేసుకున్నాము, ఇంకా 3 ఏళ్లలో ఇంకా చేసుకుందాము అని చెప్పేటోళ్ళు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదన్నా అమలు అవుతుందా? ఓన్లీ ఫ్రీ బస్సుదే. ఆ ఫ్రీ బస్సు మీద అందరూ ఎందుకు ఇచ్చిర్రు, కొట్టుకుంటానికి ఇచ్చిర్రా అని మాట్లాడుతున్నారు. నిన్న చూసినాం కదా మనం, మంత్రి జూపల్లి పోతే ఒక అమ్మ మాట్లాడింది, ఎందుకు ఇచ్చిర్రు, ఎవరు అడిగిర్రు ఫ్రీ బస్సు, కొట్టుకుంటానికి ఇచ్చిర్రా అని మాట్లాడింది, చూసినాం మనం అది కూడా. అట్లా ఈ 2 ఏళ్లలో ఏమన్నా చేస్తేనేమో ఆ చేసిన దాని గురించి చెప్పి ఓట్లు అడగడానికి ఉంటుండే. ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏంది అంటే, ఆ వస్తున్నాయి చేస్తున్నాయి ఏమన్నా ఉన్నాయి కదా వాటిని కట్ చేస్తాము అని చెప్తున్నారు. ఓపెన్గానే బహిరంగంగానే సీఎం లాంటి వ్యక్తి, సీఎం స్థాయి వ్యక్తి చేస్తున్న ప్రచారం ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లుంది అంటే, మీరు మాకు ఓటేయకపోతే మేము మీకు ఇయ్యము ఇవన్నీ అని ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇది జనాల్ని భయపెట్టియడం, బెదిరియడం కాదా? ఇంకో దిక్కు ఏంటంటే, అసలు ఈ ఉప ఎన్నిక వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళకి ఏంది అంటే మొత్తం అసలు ఓడిపోతామేమో, ఓటమి భయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చిన రోజే మీకు ఓటమి భయం పట్టుకుంది అనేది అందరికీ అర్థమైంది. దాంతోపాటు మీరు 5-6 రోజుల పాటు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడే మీకు ఓటమి భయం పట్టుకుంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అజారుద్దీన్
అసలు ఇంకా మాకు ఇప్పుడు ఎవరు దిక్కు లేరు, అజ్జుబాయి నువ్వే దిక్కు అని ఆయనని తీసుకొని వచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గతంలో ఆయన అడిగితే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయనని ప్రచారంలో వెనకాల వేసుకొని నిన్న పొద్దున ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెనకాల ఉంచుకొని ఆయనని ప్రచారంలో తిప్పుతున్నారు. ఇవన్నీ ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఎవరిని అడిగినా చెప్తారు, అందరికీ అర్థమవుతుంది. అంటే మీరు భయపడుతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసము అనేది మీరు చేస్తున్న పనుల ద్వారానే జనాలకు అర్థమవుతుంది. సర్వేలు, ఓ దిక్కొస్తున్న సర్వేలు, వాళ్ళ మీనాక్షి గారు చేయించుకున్న సర్వేలల్లా, సీఎం గారు చేయించుకున్న సర్వేలా, క్యాండిడేట్లు చేయించుకుంటున్న సర్వేలల్లా, లేకపోతే అక్కడ రకరకాల వేరే సర్వే ఏజెన్సీలు చేస్తున్న వాటిలల్లో అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారు అనేది చాలా స్పష్టంగా అర్థమవడంతో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా జనాలని భయపెట్టే దానికి దిగినారు అనేది నిన్న సీఎం గారు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎట్లయినా సరే గెలవాలి అనే దాంతో జనాలకి మీరు ఓటేయకపోతే కనుక ఇవన్నీ ఆగిపోతాయని జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని నిన్న సీఎం గారు చేసిన ఆయన ప్రచారంలో మాట్లాడిన మాటల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నాము అనే భయం కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నాయకుల్ని ప్రచారంకి రమ్మన్నప్పుడు అసలు మేము ప్రచారంకి రాము, ఓడిపోయే దగ్గర మేము ప్రచారం చేస్తే మాకు అది ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున మళ్ళీ మాకు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మా నియోజకవర్గాలలో ఇబ్బంది అవుతుంది అని చాలామంది ఎమ్మెల్యేలు ప్రచారంకి రమ్మంటే కూడా వస్తలేరట. మా దగ్గర పనుంది, మా కాన్స్టిట్యున్సీలో పనులు ఉన్నాయి, పలానా పెళ్ళుంది, లేకపోతే ఒక ఆయనకు నేను అపాయింట్మెంట్ ఇచ్చినా వస్తా అని చెప్పినా నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది నేను పోవాలి అని చెప్పి ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతున్నారు జూబ్లీహిల్స్లో. ఇంకా మంత్రులు కొంతమంది తప్పనిసరి పరిస్థితులలో తిరిగితే ఎట్లాంటి పరిస్థితి ఉందో మంత్రులని జనాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు మంత్రులు అనేది మనకి ఓపెన్గా కనిపిస్తుంది. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు ప్రచారం చేసినప్పుడు జనం ఏమని అడిగిరో చూసినాం మనం, జూపల్లి గారు చేసినప్పుడు జనం ఏమని అడుగుతున్నారో చూస్తున్నాం మనం. ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. మంత్రులు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత సీఎం గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు వీటన్నింటి ఫలితమే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ఉంది, కష్టంలో ఉంది ఆడ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనేది తెలిసిన తర్వాతే ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే భయంలో నుంచి వచ్చినటువంటి మాటలు అని చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్నారు.